ఒకసారి మనమందరము కూడా చెప్పిన విన్నపాలన్నిటి కూడా దేవుని సాన్నిధ్యములు అర్పించుకొని, దేవుని సమర్పించుకొని భక్తిపూర్వంగా ఈ పూజబలిని పాల్గొనడానికి ఉన్నటువంటి కృపావరం కోసం దేవుడు ఈరోజు మనకు గొప్ప కార్యములు చేస్తారని విశ్వాసముతో అందరూ కూడా కనకలు మోసుకొని చెదరని చూడండి జీవన విన్నపాల ప్రార్థనలన్నింటినీ కూడా దేవుని సమర్పించుకొని ఈ పూజలలో భక్తిపూర్వంగా మనము పాల్గొంటాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి యొక్క గొప్ప దినాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు అర్పించుదాం. ప్రియులరా, దేవుడు ఎన్నో మేలులు మనం గదిచ్చిన వారములు చేశాం. మనము ఈ నూతనమైనటువంటి సోమవారం రోజు ఉదయకాలములు పూజలో మనం ఈ దినాన్ని మనము మొదలు పెడుతున్నప్పుడు
ఆ ప్రభు ఈరోజు సువార్త పడన ద్వారా మనకు ఏం చెప్తున్నారంటే, నన్ను వచ్చి చూడండి అని చెప్తున్నారు. సువార్తలు మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 45 నుంచి 51 మనం చదివినట్లయితే 2 వ్యక్తులను మనం అక్కడ చూడగలుగుతాం. ఒకటి ఏమో ఫిలిప్పు, ఇంకోటి ఏమో నతానియేలు. ఫిలిప్పు యేసుప్రభుని కలిసిన తర్వాత, కనుక్కున్న తర్వాత నతానియేలు దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రములు ఏం రాశారో, ప్రవక్తలు చెప్పిన మాటలు, ఆ రక్షకుడైన యేసు ప్రభు, యోసేపు కుమారుడైన యేసు ప్రభుని మేము కనుక్కున్నాము అని చెప్పి యేసు ప్రభుని నతానియేలుకు తెలియపరచడం ఒక భాగాన్ని మనము ఈరోజు చదువుతున్నాము. పిల్లరా, నీ జీవితంలో కూడా ఎంతవరకు యేసు ప్రభుని మీరు అనుభవించి యేసు ప్రభుని ఇతరులకు మీరు తెలియపరిచారు, యేసు ప్రభుకు ఒక సాక్షిలాగా మీరు నిలబెట్టారు. ఈరోజు రండి ప్రియులరా, ఈ పూజలలో పాల్గొన్న సమయంలో మనం కూడా ఆ యేసు ప్రభు మా జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞత అర్పించి ఆ యేసు ప్రభు కోసం సాక్షిగా నిలబడి ఇతరులకు మనము తెలియపరుస్తాం. రండి ఆ యేసు ప్రభుకి నేను నిన్ను చూపిస్తానని చెప్పి ఆ ఫిలిప్పు నతానియేలుతో చెప్పిన ఆ మాట మనం కూడా గర్వంగా యేసు ప్రభుని తెలియని వ్యక్తులకు యేసు ప్రభుని దగ్గరికి మనం తీసుకుంటూ వెళదాం. ఒకసారి మనం అందరము కూడా కనుకలు మూసుకుని చేతులను జోడించి, ప్రభువా, నా పాపములు, నా తప్పిదానములు అన్నిటి కూడా మీకు సమర్పిస్తున్నానయ్యా. నా పాపములు మీరు క్షమించమయ్యా. పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధిలోకి నేను వస్తున్నానయ్యా అని ప్రార్థన చేసి మన పాపములు ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, బహుశుద్ధ చేతను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చియుంచిదివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటను అధికముగా నిన్ను ప్రేమించున్నట్లు మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించున్నట్లను నీ కృప మాకు ప్రసాదింపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు
మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ రాళ్లపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల నామములు లిఖింపబడి ఉండెను. మొదటి పఠనము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. సప్త జాడ్యములు గల సప్త పాత్రలను ధరించిన 7 దేవదూతలలో ఒకడు నన్ను సమీపించి, గొర్రెలకు వధువకు యువతిని చూపెదము రమ్ము అని పిలిచెను. అంతటా ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు ఆవరించుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్యమగు రత్నము వలెను, సూర్యకాంత మణి వలెను, స్ఫటికము వలెను స్వచ్ఛముగను ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూను ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములను 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇజ్రాయేలు ప్రజలు యందలి 12 గోత్రముల పేర్లు రాయబడి ఉండెను. ఒక్కొక్క పక్కను 3 ద్వారములు ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3. ఆ నగరపు గోడ 12 శిలలపై నిర్మింపబడెను. ఆ రాళ్లపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల నామము లిఖింపబడి ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ
ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము వచన భాగము 45వ వచనం నుంచి 51వ వచనం వరకు. గోస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1 వర్సెస్ 45 to 51. మరనాడు యేసు గలీలియా వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో నన్ను అనుసరింపుము అని పలికెను. ఫిలిప్పు కూడా అంద్రేయ పేతురుల నివాసముకు బెత్సయిదా పూరా నివాసియే. ఫిలిప్పు నదానియేలును కనుకొని మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుకుండినిమి. ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసియగు యేసు అని చెప్పును. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నదానియేలు అడుగగా వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. నదానియేలు తన యొద్దకు వచ్చుటను చూచి అది నీ గురించి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పును. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నదానియేలు అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచిదిని అని సమాధానమిచ్చెను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని నదానియేలు పలికెను. నిన్ను అంజరపు చెట్టు క్రింద చూచిదిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పును. ఇందుకు మీరు పరమమండలమును తెరువబడటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై అవరోహణములు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువార్త బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒక గొప్ప వచనమే. వచ్చి చూడండి. దేవుడు కూడా, యేసు ప్రభు కూడా, మీరు ఎక్కడ ఉన్నారు ప్రభు శిష్యులు అడిగినప్పుడు వచ్చి చూడండి అని చెప్పారు. ఈ వచ్చి చూడండి దాని నుంచి కమాన్సీ ప్రోగ్రాం వచ్చింది. ఎప్పుడైనా గురువు అవడానికి, అదేవిధంగా సిస్టర్లు అవడానికి 1 year ఏం చేస్తారంటే వాళ్ళు కమాన్సీ ప్రోగ్రాం పెడతారు. యేసుక్రీస్తు నిజంగా నాకు వొకేషన్ ఉందా, దేవుని యొక్క పిలుపు ఉందా అని తెలుసుకోవడానికి 1 year కొంతమంది దేవుని తెలిసిన కాబట్టి ఆ యేసుతో కలిసి ఉండిపోతారు. కొంతమంది యేసుని అంతా అనుభవించలేకపోతున్న అవస్థ ఉంటుంది, చాలా పరిస్థితులు కావచ్చు. అదేవిధంగా చాలా సంవత్సరాల తర్వాత దేవుని సేవ చేసిన కూడా కొంతమంది దేవుని నుంచి వెళ్ళిపోతారు. యేసుప్రభు నిజమైనటువంటి మనం చూడాలంటే మీరు కోరుకుని ఉండే ఆయన మనం వెతకాలి. ఇది దానికి ఒక గొప్ప ఉదాహరణమే. దేవుడు ఫస్ట్ ఎవరిని పిలుస్తున్నారంటే తన పరిచర్య కోసం తనతో పాటు ఉండడానికి శిష్యుల్ని పిలిచారు. వారిలో ఒకరే ఫిలిప్పు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభు ఫిలిప్పుని పిలిచిన తర్వాత ఆ ఫిలిప్పు యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత
యేసుప్రభుని కలిసిన తర్వాత, యేసుప్రభుని అనుభవించిన తర్వాత, ఇతడే నిజమైనటువంటి దేవుడు. ధర్మశాస్త్రములు అదేవిధంగా ప్రవక్తలు చెప్పిన వారే ఇవరు, ఈ యేసుప్రభు అని ఆయనకి తెలిసిపోయింది. నేను అనుభవించిన ఆ అనుభవము, యేసువిని అనుభవించాను నా జీవితములు, ఆ అనుభవము నన్ను ఇతరులకు నేను పంచుకోవాలి అని ఆశతో ఎవరి దగ్గరికి వెళ్ళారు? నదానేయుల దగ్గరికి. తన స్నేహితుడు. ఏదైనా ఒక కార్యం మీరు తెలుసుకున్న వెంటనే ఎవరికి తెలిసే? పక్కన ఉన్న వారికి చెప్పాలి. ఇప్పుడు మీరు పాముని చూశారు, మీకు చాలా భయం పట్టింది, ఏం చేయాలి? ఆయన చంపాలి. మీ వలన కాదు, కానీ మీ వలన కాను కూడా మీరు చాలామందిని అతని దగ్గరికి తీసుకుని వస్తారు. చూడండి, ఇక్కడ పాముని వెంటనే అందరి పరిగెత్తి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా యేసుప్రభునే స్వయం అనుభవించినప్పుడు, ఫిలిప్పు యేసుప్రభుని అనుభవించినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? నదానేయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నదానేయులు ఆ ప్రవక్త చెప్పిన మాటకు నిజమే అని చెప్పి, యేసుప్రభుని నేను చూశాను, మీరు కూడా రండి అని తెలియపెట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు, నజరేతు అయిన యేసు ఎక్కడ ఉన్నారు? నజరేతులు. అప్పుడు నజరేతు నుంచి ఏదైనా మంచి జరుగుతుందా అనే ఒక ప్రశ్న, ఒక సందేహంతో అడిగారు. ఆయన ఏం వేరే మాటలు ఏం చెప్పలేదు. మీరు ఎందుకు నన్ను నమ్మలేదా? ఫిలిప్పి ఏం చెప్పలేదు, అలాగే చెప్పలేదు. నా మీద నా నమ్మకం లేదా? మీకు యేసుప్రభు నమ్మకం లేదా? మీరు చెప్పిన వింటాలి కదా, మీరు ఎందుకు వేరే క్వశ్చన్ అడుగుతున్నారు అని ఏం చెప్పలేదు. వచ్చి చూడండి, మీ కళ్ళ ద్వారా మీరు చూడు. నేను అనుభవించిన యేసుక్రీస్తుని మీరు వచ్చి కళ్ళ ద్వారా మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, సందేహముతో ఎవరు వెళ్ళారు? ఆయనతో పాటు నదానేయులు వెళ్ళారు. తర్వాత సంగతి మనకు తెలుసు, బాగా తెలుసు. ఇప్పుడు నదానేయులు సందేహముతో అడుగుతున్నారు, బాగా అన్ని పెడదు. ఫిలిప్పు అనుభవించిన వేదన, నదానేయులు సందేహములు ఉన్నాయి. సందేహములు ఇలా అడిగారు, నజరేతు నుండి ఏదైనా మంచిది జరుగుతారా లేదని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పి, వచ్చి చూడండి అని చెప్పారు. అప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు ఆయన కొరకు వేచి ఉంటున్నారు. ఎవరి కొరకు? ఈ నదాయుల కొరకు. కపటం లేనటువంటి మంచిదైనటువంటి ఒక ఇశ్రాయేలు నా దగ్గరికి వస్తున్నారు. అప్పుడు నదాయనులు పలికిన మాట, ప్రభు ఎలా మీకు నన్ను గురించి ఎలా తెలుసు? మీరు ఎలా ఎరిగాను? అప్పుడు నదాయులు నీకు చెప్పడానికి పూర్వమే నేను నిన్ను ఎరిగిను, నేను నిన్ను తెలుసుకుంటాను. యేసుప్రభువుకు యాక్చువల్గా మీరు అనుకుంటున్నాం, నేను యేసుప్రభుని చూడాలని వెతుకుతున్నాం మన జీవితములు. కానీ మీకంటే ముందు ఎవరు నిన్ను వెతుకుతారు? యేసుప్రభుకి బాగా తెలుసు, ఒకరి గురించి బాగా తెలుసు. వీళ్ళు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అని బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా ఫిలిప్పు చేసిన పని, అది గొప్ప పని. అది మనం ఈరోజు ధ్యానించబోతున్న విషయం ఇదే, వచ్చి చూడండి. ఏంటిది వచ్చి చూడండి అంటే? యేసుప్రభుని మీరు చూసి, యేసుప్రభుని మీరు అనుభవించండి మీ జీవితములు. ఇప్పుడు సహోదరి సహోదరులారా, మీ అనుకుంటున్నాం దేవుని గురించి చెప్పాలంటే చాలా కష్టమే. పెద్ద పెద్ద కార్యములు మనం చదివి, గురువులాగా థియాలజీ కానీ బైబిల్ కానీ మంచిగా చదివి, మంచిగా రాసి, అప్పుడు మాత్రమే మనకు జ్ఞానం వస్తుంది. అప్పుడు అందరితో మనం ఎలాగా ప్రసంగించవచ్చు కాదు. నేను ఎలా ప్రసంగించగలను? నాకు దేవుని గురించి చెప్పడానికి ఏమి రాదు. నేను ఎలా ఇద్దరికి యేసుప్రభుని ఎలా చెప్పగలుగుతా? అవసరమే లేదు పిల్లరా. మీ జీవిత సాక్ష్యమే దేవుని తెలియపరచడం. మీ జీవితములు యేసుప్రభుని మీరు అనుభవించారా?
యేసు ప్రభు మీకు ఏదైనా మంచి ప్రవృత్తులు చేశారా? ఆ మంచి ప్రవృత్తి ఇతరుల ముందు మీరు తెలియపరచండి. ఇదే దేవునికి సాక్షిలాగా నిలబడం. అవి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిలిప్పులాగా మారాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అధిక సాధ్యం ఒక్కొక్కరు ఫిలిప్పులాగా మారడానికి? ఆయన జీవితంలో చూడండి, నదానియేలు జీవితంలో చూడండి. ఫస్ట్ ఆయన ఎలా వచ్చారు ఈ దేవుని దగ్గరికి, యేసు దగ్గరికి ఎలా వచ్చారు? సందేహంతో వచ్చారు. అటువంటి ఇంకా గొప్ప విశ్వాసం ఏం లేదు. తర్వాత యేసుక్రీస్తుని కనుగొన్నప్పుడు, యేసుక్రీస్తుని కలిసినప్పుడు, యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తుతో విశ్వాసం కలిగిన ఒక వ్యక్తిగా ఆయన మారారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కూడా నిరాశ ఉన్నటువంటి అనుభవాలు మీరు ఎదుర్కొన్నారు. బాధకరమైనటువంటి సంగతులు మీ జీవితంలో ఎదుర్కొన్నారు. అటువంటి సమయంలో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. యాక్చువల్గా ఈ నదానికి తెలుసా దేవుడు నన్ను, యేసుప్రభు నన్ను నిజంగా పిలుస్తున్నారని? నదానికి తెలియదండి. ఎవరి ద్వారా పిలిచారు? ఫిలిప్పు ద్వారా. ప్రియుడి సహోదరి సోదరులు, అందువలన మీ జీవితంలో కూడా ఎవరొకరు ద్వారా దేవుని దగ్గరికి మీకు ప్రేరేపణ ఇస్తారు, దేవుని కలవడానికి మీకు ప్రేరేపణ ఇస్తారు. ఇది ఒక సర్కిల్లాగా మారాలి. చూడండి, ఫిలిప్పు యేసుప్రభుని అనుభవించినప్పుడు ఆ యేసుప్రభుని యొక్క అనుభవము ఆయన జీవితంలో ఉండిపోలేదు. ఆయన ఏం చేశారు? ఆయన యొక్క అనుభవము నదానియేలుకు తెలియపరిచారు. నదానియేలు ఏం చేశారు? సందేహముతో వెళ్ళి యేసుప్రభుని కనుక్కున్న తర్వాత విశ్వాసం ఉండి ఆయనకి సాక్షిలాగా నిలబడిన తర్వాత నదానియేలు కూడా ఏం చేయవచ్చు? ఇతరులకు యేసుప్రభు ఎవరని తెలియపరచవచ్చు. అలాగా ఎవరొకరు మిమ్మల్ని యేసుప్రభు ఎవరని చెప్పి యేసుప్రభుని అనుభవాలని చెప్పి మీరు యేసుప్రభుని నమ్ముతున్నప్పుడు, యేసుని కలిసినప్పుడు, యేసుని కనుక్కున్నప్పుడు, మీ జీవితములు మంచి కార్యములు యేసుక్రీస్తు చేసినప్పుడు, అప్పుడు కూడా మీ జీవితములు ఆ సాక్ష్యము, ఆ యేసు మీరు అనుభవించిన ఆ అనుభవము మీ జీవితంలో ఉండిపోకూడదు. ఇది సర్కిల్లాగా మారాలి. ఏంటిది? మీరు కూడా ఆ అనుభవాన్ని, దైవిక అనుభవాన్ని ఇతరులకు మీరు పంచుకోవాలి. అది దేవుడు నిన్ను పిలిచినది కారణం. దేవుడు ఎందుకు పిలుస్తున్నారండి? నన్ను కొరకు ఇతరులకు తెలియపరచండి, మంచిగా జీవించడానికి, ఆ మంచి సమాధానంతో జీవించడానికి దేవుడు మమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు. రెండు సహోదరి సహోదరుల, ఈరోజు అందువలన యేసు నమ్మకం తెలుసు, నదానియేలుకు జరిగిన ఆ యొక్క సంఘటన మన జీవితంలో కూడా జరుగుతాయి. ఏంటిది? ఫస్ట్ సందేహముతో యేసుక్రీస్తుని కలిసినప్పుడు విశ్వాసం కలిగిన, పట్టుదల కలిగిన ఒక వ్యక్తి ఎలాగా నదానియేలు మారగలిగారు, అలాగా మనం కూడా మారుతున్నామా? ప్రియులారా, ఒక ప్రశ్న ఖచ్చితంగా మన జీవితంలో అడగవలసింది అది ఏమిటంటే, యేసు ప్రభుని యొక్క జీవితములు, నా జీవితములు ఇతరులకు యేసు ప్రభుని మనం తెలియపరిచారా? చివరికి యేసు ప్రభు ఆ నదానియేలు చెప్పిన ఒక మాట ఉంటుంది, మీరు ఇది ఒక చిన్న కార్యములే మీరు మీ జీవితములు మీరు చూశారు, ఇంకా గొప్ప గొప్ప కార్యములు మీ జీవితములు మీరు చూడవచ్చు అని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటిది ఆ గొప్ప కార్యములు? ఇంకా గొప్ప కార్యములు ముందుస్తున్నాయంటే ఇంకా గొప్ప కృప మీరు పొందగలుగుతారు. ఇంకా గొప్ప అవగాహన, యేసుప్రభు ఎవరైనటువంటి అవగాహన మీకు జీవితములు రావచ్చు. ఇంకా గొప్ప సేవ అవకాశాలు, యేసుప్రభుని సేవించడానికి ఉన్నటువంటి అవకాశాలు దేవుడు మీకు ఇస్తారు.
ఇంకా గొప్ప దేవుని యొక్క ప్రేమ అనుభవాలు ఇంకా గొప్పగా దేవుడు మీకు ఇస్తారు. మన దైనందిన జీవితానికి సందేశం దేవుడు ఇస్తారు. నుండి సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు మనం నేను వ్యక్తిగతంగా యేసుని కలుసుకున్నానా, నేను వ్యక్తిగతంగా నా యేసుని కలుసుకున్నానా, లేదా నేను ఒక ఆర్డినరీగా మనిషిలాగా, సాధారణ మనిషిలాగా జీవితములు ఎటువంటి లక్ష్యం లేకుండా అట్లే జీవితం పోతుంది, అట్లే ఆర్డినరీ లైఫ్ పోతుంది, అటువంటి జీవితములు మనము ఉన్నామా? యేసుని గురించి నాకు ఏం తెలుసు అనేది మాత్రం కాదు, నాకు యేసుని తెలుసా, నేను ఆయనను అనుభవించావా నా జీవితములు. ఇంకా నేను ఇతరులను యేసు దగ్గరికి తీసుకుని వస్తున్నావా? ఏ ఇతరులు అంటే ఎవరు? బాధపడుతున్న మనిషిని, చాలా ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్న మనిషిని, వారిని నేను యేసు దగ్గరికి తీసుకుని వస్తున్నామా? వారికి చెప్పాలి మీరు. ఫిలిప్పు నదానికి చెప్పిన అదే మాట, రండి వచ్చి చూడండి అని, రండి వచ్చి చూడండి అని. ఇంకా నా సందేహాలు పక్షపాతాలు మార్చుకోవడానికి యేసు అనుమతిస్తున్నానా? మనకు అర్థం కానీ పరిస్థితిలో కూడా ఆయనను విశ్వసించగలుగుతున్నామా? అదే అటువంటి సందేహాలు, అటువంటి అపనమ్మకములు మనకు కూడా రావచ్చు కొన్ని సమయములు యేసు పట్ల. అటువంటి సమయములు నిజమైన యేసు ప్రభుని నేను నా జీవితములు కనుక్కున్నామా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడతారు. నీ జీవితం దేవునికి సమర్పించు, ఆ గొప్ప దేవుడు నిన్ను దీవిస్తారు. మనం చేయవలసిన కార్యం ఒకే కార్యం, వచ్చి మనం ఆయన కనుక్కొని ఆయనను అనుభవించి ఇతరులకు ఆయన చూపించాలి. మన జీవిత సాక్ష్యం ద్వారా ఇతరులకు యేసుని చూపించాలి. దాని కృప కోసం మనం దేవునితో ప్రార్థించుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగరట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక్క పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక్క ప్రజను
సంపాదించుకొండివి. కావున మా మీది కనిగరించి నీ శ్రీ సభకు వైక్యమును శాంతిని నీ వరములుగా చెయ్యుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో గుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుతాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించిదివి. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముని నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు యాపమును రక్షణ పాత్రములు నీకు సమర్పించున్నాము. నీ సమ్ముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు బొమ్మబాతులుగా చేసినందుకు నీకు వందనములు చెల్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన మార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణ మగుదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరుని గడిగిన మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. ప్రత్యేకంగా మన కుటుంబం నుంచి, బంధుమిత్రముల నుంచి చనిపోయిన ప్రతి ఒక్క ఆత్మ కొరకు మనము ప్రార్థించుదాం. వారికి నిత్య శాంతి వసుకుమయ్యా అని ప్రార్థించుదాం. ఒక సమయం వారిని ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురి పిదయ చూపి దేవుని కని తెలియక మరి మాదతోనూ ఆమె భర్త యొక్క జోజప గారుతోనూ పుణ్యత అపుస్తలతోనూ అది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగతిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో భజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును కాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మాకు నిధి జీవన్ వస్తుకును కాక. ఆమేన్. ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నా శరీరము భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవం పొందును, నేను అదిని నీ అంతిమ దినమున లేపుదును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చెయ్యుము. మాకు పరిపూర్ణతనొసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. శిరస్సు నుంచి ఆశీర్వాదం మీరు స్వీకరించు.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Wish you a happy day. God bless you. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల